క్లారిఫికేషన్. అధ్యక్ష, గౌరవ సభ్యులు సూపర్ 6 మా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత సహజంగా రాజకీయంగా ప్రసంగాలు బహిరంగంగా చేస్తున్నప్పుడు ఒక విషయం అధ్యక్ష, కానీ సభలో మాట్లాడుతున్నప్పుడు మాత్రం దయచేసి మా సహచర మంత్రులు మీకు అందిస్తున్న సమాచారాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే మీకే అర్థమవుతుంది అధ్యక్ష. ఏ విధంగా సూపర్ 6 సూపర్ హిట్ అయిందనే పదం మేము ఎందుకు చెప్తున్నామంటే ప్రతి లబ్ధిదారుడికి అందే విధంగా మేము చేస్తున్న ప్రయత్నం అధ్యక్ష. మేము టేకప్ చేసిన కార్యక్రమాలు ఒక చిత్తశుద్ధితోటి మా కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అదొక ఛాలెంజ్గా తీసుకుని టెక్నికల్ ఇష్యూస్ వల్ల దాన్ని అధిగమించి ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించే విధంగా మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అందుకనే సూపర్ 6 ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సూపర్ హిట్ ప్రోగ్రామ్గా తయారైంది అధ్యక్ష. ఇందులో భాగంగా గౌరవ సభ్యులు కొంతమంది దీపం పథకం గురించి కొన్ని అనుమానాలు వ్యక్తపరిచారు. నేను మరొకసారి వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 3 విడతల్లో ఇప్పటివరకు మేము చేస్తున్న కార్యక్రమంలో మొదటి విడతలో 97,36,000 మందికి ఇచ్చాం అధ్యక్ష. రెండో విడతలో 93,82,000 మందికి ఇచ్చాం అధ్యక్ష. మూడో విడత ప్రస్తుతం జరుగుతున్న ఈ విడతలో ఇప్పుడు వరకు 74,47,000 మంది ఈ దీపం పథకం కింద లబ్ధిదారులుగా వాళ్ళు బెనిఫిట్ పొందారు అధ్యక్ష. అంటే 2,65,00,000 సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకం ద్వారా అందింది. ఇందులో 1,05,00,000 కుటుంబాలకి ఈ పథకం ద్వారా లబ్ధి కలిగింది అధ్యక్ష. 1,719 కోట్ల రూపాయలు సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం అందించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందించింది కేవలం ఇందులో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 100 కోట్ల వరకే అధ్యక్ష. సో పూర్తి భారం దాదాపు 840 రూపాయలు ఒక్కొక్క సిలిండర్కి సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ దీపం పథకం ద్వారా అందిస్తోందని మా కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం ఈ సూపర్ 6 హిట్, అందుకనే సూపర్ హిట్ అని అంటున్నాం అధ్యక్ష సూపర్ 6 కార్యక్రమాన్ని. ఓకే, ఇంకెవరన్నా ఏం లేదా? ఓకే, టీ బ్రేక్ ఫర్ 10 minutes.